ప్రేమ వివాహం 5 పురుషులతో ఏ విధంగా జరుగుతుంది? ఇది అధర్మం కదా గోవింద, ఇది అధర్మమే. మరి నీవి అధర్మ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావు ద్రౌపది? ఇంకేం చేయగలను గోవింద? కుంతి మాత 4 పుత్రులను ఏ విధంగా సన్యాసం తీసుకొనివ్వగలను? ఆ విధంగా జరిగుంటే ఆమె హృదయం క్షోభించి ఉండేది. ఆమె నా తృప్తి కోసం నా ముందు తన కన్నీటిని కూడా దిగమింగుకుంది. మరి నేనే విధంగా స్వార్థపరురాలనై కేవలం నా గురించి ఆలోచించగలను?